హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రాకేష్ అండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ రాబోయే 3-4 మంత్స్లో రైనీ సీజన్ వస్తుంది కాబట్టి వైరల్ ఫీవర్స్ అనేవి బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీకు వైరల్ ఫీవర్ వస్తే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? మనకి ఫీవర్ రావటము, చిల్స్ ఊరికే చలి జ్వరం లాగా రావటము, దగ్గు, సోర్ థ్రోట్, వీటితో పాటు సివియర్ బాడీ పెయిన్స్ అంటాం, జాయింట్ పెయిన్స్ అంటారనమాట అండి. సో మేము కామన్గా ఏంటంటే డెంగ్యూని బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం. మన బోన్స్ అన్ని విరిగిపోయినంతగా బాడీ పెయిన్స్ రావటము, సోర్ థ్రోట్ రావటము, అలాగే ఎక్కువగా తుమ్ములు, రన్నింగ్ నోస్ అంటారు, ముక్కు తిబ్బడ, ముక్కు పట్టేసిరే. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఒక్కసారి వైరల్ ఫీవర్ వచ్చిందేమోనని టెస్ట్ చేయించుకోవాలి. సో మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉండి ఒకవేళ మనం టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే మన వారాహి రీహాబిలిటేషన్ సెంటర్లో మనం ఒక రిలయబుల్ ల్యాబ్, సో వాళ్ళతో మనం టైఅప్ అవడం మూలంగా మీ బ్లడ్ టెస్ట్లు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్స్లో మోస్ట్ కామన్గా ప్లేట్లెట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో మనం ఎప్పుడు చేయించుకున్నా సరే ఒక రిలయబుల్ ల్యాబ్లో మనం టెస్ట్ చేయించుకోవాలి. దాన్ని బట్టి మీ ప్లేట్లెట్ కౌంట్స్ బట్టి అది ఎంత సీరియస్. చాలామంది వైరల్ ఫీవర్లు ఏమైనా ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటాయండి, మీ డబ్ల్యూబీసీ కౌంట్స్ పడిపోతూ ఉంటాయి, అంటే తెల్ల రక్త కణాలు పడిపోతూ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ రక్త కణాలు పడిపోతూ ఉండడం మూలంగా ఎప్పుడైనా సరే మనం చేయించుకున్న ల్యాబ్ టెస్ట్ ఖచ్చితంగా రిలయబుల్ లా కాదా అని కూడా చూసుకోవాలి. ఓన్లీ తక్కువకి అయిపోతుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ చేయించకండి. కాస్ట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, కాస్ట్తో పాటు ఆ ల్యాబ్ యొక్క రిలయబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే మన దగ్గర ఫీవర్ ప్రొఫైల్ 1, 2, 3 అని రకరకాలు పెట్టడం జరిగింది. సో ఈవినింగ్ మీరు ఈ వారాహి క్లినిక్స్కి వచ్చి చూపించుకొని ఆ టెస్టులు చేయించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు.